బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సొంత పార్టీ శ్రేణులు షాక్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్య నేతలు లేచి వెళ్లిపోయారు. కేటీఆర్ ప్రసంగం పూర్తి కాకముందే సగానికి పైగా గులాబీ శ్రేణులు సమావేశం నుండి వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అయినా ఆపకుండా కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సమావేశం పూర్తయిన తర్వాత స్థానిక నేతలపై మీటింగ్ అట్టర్ ఫ్లాప్ చేశారంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. మీరు 10-12 సీట్లు గెలిపిస్తే దేశంలోనే మనం కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది, బ్రహ్మాండంగా శాసించే రోజు వస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మరి 4 నెలల్లోనే చాలా ఇబ్బందులు కార్యకర్తలకు నాయకులకు వస్తూ ఉన్నాయి. కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే పోలీసులు రెచ్చిపోయి కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వరంగల్ ఈస్ట్లోనైతే ఇంకా కూడా దారుణమైన ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేసిందా ఈ 4 నెలల